రీమోడల్తో వీర హనుమాన్ వ్యాయామ కళాశాల ఎలేశ్వరం కాలేజీ గ్రౌండ్కు చెరువులో ఉన్న వీర హనుమాన్ వ్యాయామ కళాశాల 2007లో అప్పటి గ్రామ యువత పెద్దల ఆధ్వర్యంలో కొంతమంది కమిటీగా ఏర్పడి వ్యాయామ కళాశాల ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి వందలాది మంది యువత వ్యాయామంలో శిక్షణ పొందారు. అయితే కళాశాల బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడిన యువత సిరగం రాజేశ్వరరావు, ఎస్.కె. అలీషా, శ్రీనివాస్, ఎస్పి రాజు, దొరబాబు, ఫణి, విజయ్ కుమార్, సతీష్, చివరామ కృష్ణ, సత్యబాబు, బాలు బన్నీ పలువురు దాతల సహాయంతో మరమ్మతులు చేయించి సరికొత్త వ్యాయామ సామాగ్రిని ఏర్పాటు చేశారు. దీనికి విరాళాలు ఇచ్చిన వారి వివరాలను వ్యాయామ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ పునఃప్రారంభ కార్యక్రమానికి గ్రామంలోని పలువురు పెద్దలను ఆహ్వానించగా మున్సిపల్ చైర్మన్ అలమన సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు ఎండగుండి నాగబాబు, రాయుడు చిన్న, యువ నాయకులు సిరగం రాజేశ్వరరావు, కర్రోతు గాంధీ, కిలారి రామచంద్రరావు, బంక కోదండ రాంబాబు, కోరాడ రాజు, బూర్ల సూరిబాబు, గోనాపు అప్పలరాజు, కె.ఎస్. సత్యబాబు, చిరగం మాధవ, ఎన్డి అధికార్, జిమ్ నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి దెబ్బలపాలెంలో గల వీర హనుమాన్ వ్యాయామ కళాశాల 18వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమంలో రోజు ఇక్కడ మనం పాల్గొనడం జరిగింది. ఇది ప్రారంభించి సుమారు 18 సంవత్సరాలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యువకులందరూ కూడా రోజుకి కనీసం 50 నుంచి 80 మంది వరకు కూడా ఉదయం సాయంకాలం వ్యాయామాలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ వాళ్ళ జీవితానికి మార్గం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులు కల్పించుకొని అనేక రకాలైన ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్స్ కానివ్వండి, హోంగార్డులు కానివ్వండి, అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఇక్కడ శిక్షణ పొందినట్టుగా వాళ్ళు తర్ఫీదు పొంది వ్యాయామాలు చేసి వాళ్ళ శరీర సౌష్ఠవాన్ని పెంచుకుంటూ వాళ్ళ జీవితానికి ఒక మార్గం కింద తయారు చేసుకున్నటువంటి ఇది ఒక ఆశ్రమశాల. ఇక్కడ అనేక మంది పిల్లలు ఈ రకంగా చేసుకుంటున్నారు కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనికి సహకరించి ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నదాన్ని ఈవేళ యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా వారి సొంత డబ్బులతో రిపేర్స్ చేసుకొని ఈవేళ మళ్ళీ దీన్ని పునరంకితం చేస్తున్నట్టుగా మళ్ళీ మొదలెట్టించి మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. దీని విషయంలో 10 మందికి ఉపయోగపడేది 10 మంది పిల్లలు, ఇది కులాలకి కానీ మతాలకు కానీ అన్నిటికీ అతీతంగా అందరూ పిల్లలు కూడా ఇక్కడ ఉదయం సాయంకాలం వ్యాయామం చేసుకోవడం, వీళ్ళ వల్ల వీళ్ళు నేర్చుకున్నటువంటి ఈ వ్యాయామం వల్ల నగరంలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆపడానికి సరిపోయేటువంటి యువత ఇక్కడ తయారవుతుంది. మా ఊరిని మేము బాగు చేసుకుంటాం, మా ఊరిలో ఏ అనర్థం జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఇక్కడ మేమే రక్షణ ఈ గ్రామానికి అని చెప్పి యువకులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఇక్కడ తయారవుతున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. వీళ్ళకి కావాల్సినటువంటి వనరులు చేకూర్చడానికి అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లుగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఇది మాది, ఇది మా ఊరిది, మా పిల్లలందరికీ కావాల్సిన ఆస్తి ఇది సంపూర్ణం అని చెప్పేసి దీన్ని ఇంకా మాడిఫై చేయడం కానీ మంచి కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఏ రకంగా చేయూత ఇవ్వాలన్నా సరే ఆ రకమైనటువంటి చేయూత ఇవ్వడానికి నగరంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ పార్టీలకు అన్నిటి కూడా అతీతంగా దీని మీద కేంద్రీకరించి భవిష్యత్తులో ఇది మంచి ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి అన్ని రకాలుగా సహకరిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ప్రజలకి, పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తీసుకున్నాను.